అయ్యయ్యో ఎంత పనైపాయే. అసలైతే ఈ ముచ్చట మీకు ముందుగానే చెప్దామనుకున్నా, మర్చిపోయినా. ఏందంటారా, గా డిప్యూటీ స్పీకర్ సారు బాలకృష్ణ లెక్క మారిపోయిండు కాదు. బాలకృష్ణ అంటే ఏమో అనుకునేరు, మన బాలయ్య బాబు అంటే పెద్ద పెద్ద బంగ్లాల మీదకి వెళ్ళి దొరుకుతాడు కదా. గట్లనే అక్కడి డిప్యూటీ స్పీకరు సచివాలయం బంగ్లా మీదకి వెళ్ళి జై బాలయ్య జై మహారాష్ట్ర అనుకుంటా డబేల్ మంది దొరికిండట. మరి గట్లెట్లా దొరికిండు, మరి కాళ్ళ రెక్కలకేమన్నా అయినయా, ఎందుకు దునకవలసి వచ్చింది, ఏది ఓ మళ్ళీ కరుచుకుందాం రారే. అయ్యో గీదేనోళ్ళ మహారాష్ట్ర సచివాలయం అంత వలలున్నాయి కదా, ఆడ గట్లనే ఉంటది. అగో దునకనే దునికిండు అక్కడి డిప్యూటీ నరహరి సారు. అగో పాకుతుండు చూడురి. స్పీకర్ సారే కాదు, కొందరు ఎమ్మెల్యేలు కూడా దునికిరోళ్ళ. ఇంకా నయం ఏం కాలే, అయినా ఎందుకు అవుతుంది పాటు, చుట్టుముట్టంతా వాళ్ళలే ఉండే. సరే గాని మరి వీళ్ళు గంత పని ఎందుకు చేసిర్రు, ఏమన్నా ఒలింపిక్స్లకు పోయి పథకాలు తెచ్చే కార్యక్రమం ఏమైనా పెట్టుకురా అని అనుకునేరు. అయితే ఏదో రిజర్వేషన్ పోరాటం నడుస్తుందో అక్కడ, కొందరు ఎమ్మెల్యేలు నిరసన చేస్తురు. ఇక వాళ్ళతోని డిప్యూటీ స్పీకర్ సార్ కూడా కలిసిండు. ఇంకేమున్నది, సచివాలయం బంగ్లా మీదకి వెళ్ళి దునికనే దునికిండు. అయితే ఈ వలల సంగతి చెప్తా. మహారాష్ట్రలో గిట్లనే ఎవరికన్నా కోపం వస్తే ఈ సచివాలయం బంగ్లా ఎక్కి దునుకుతారట. ఇట్లా చాలా మంది చేసిర్రు. నౌకర్లు లేకున్నా ఇంటామే కొట్టినా పెనిమిటి పారిపోయినా నిరసన చెప్పేందుకు ఈడ కట్టి దునుకుతారు. అందుకే చుట్టుముట్టంతా వలలు కట్టిరు. ఇక ఇట్లా వలలు కట్టినాక ఈ దునుకుడు కార్యక్రమాలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడైతే డైరెక్ట్ డిప్యూటీ స్పీకర్ సారు ఎమ్మెల్యేలే దునికి గిట్లా నిరసన చేసిరు అన్నట్టు. అంటే సావనన్న సత్తం గాని మా పోరాటం ఆపమని చెప్పుకొచ్చిరట. అంతా బరాబరే గాని మరి ఈడ వలలు గట్టి లేకుంటే వీళ్ళు గిట్లనే దునికేటోళ్ళ. మరి ఏమో పట్టురి, మనకెందుకు కదా.